బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విమాన ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన F-7 BGI ట్రైనింగ్ విమానం మధ్యాహ్నం ఢాకా నగరంలోని మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో కూలిపోయింది. మధ్యాహ్నం సమయంలో విమానం టేకాఫ్ తర్వాత దియాభారి అనే ప్రాంతంలో కూలింది. ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్లో విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 4 గాయపడ్డారని అగ్ని ప్రమాద శాఖ అధికారులు తెలిపారు. విమానం కూలడంతో ఘటనా స్థలంలో పొగలు ఎగిసిపడుతున్నాయి. రెస్క్యూ టీంలు సహాయక చర్యలు చేపట్టాయి. విమానం బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందినదిగా ఆర్మీ అధికారికంగా ధృవీకరించారు. ప్రమాదంలో అప్రమత్తమైన స్థానికులు పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విమానం ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన F-7 BGI ట్రైనింగ్ విమానం మధ్యాహ్నం ఢాకా నగరంలోని మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో కుప్పకూలింది. మధ్యాహ్నం సమయంలో విమానం టేకాఫ్ తర్వాత దియాభారి అనే ప్రాంతంలో కూలింది. ప్రమాదం జరిగినప్పుడు సమయంలో స్కూల్లో విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 4 గాయపడ్డారని అగ్ని ప్రమాద శాఖ అధికారులు కూడా తెలిపారు. విమానం కూలడంతో ఘటనా స్థలంలో పొగలు ఎగిసిపడుతున్నాయి. రెస్క్యూ టీంలు సహాయక చర్యలు చేపట్టాయి. విమానం బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందినదిగా ఆర్మీ అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదంలో అప్రమత్తమైన స్థానికులు పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ఒకప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే ఏపీలో 10 ఎకరాల భూమి వచ్చేది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు వచ్చాక సీన్ రివర్స్ అయిందని అన్నారు హరీష్ రావు. ఏపీలో ఎకరా భూమి అమ్మితే తెలంగాణలో 2 ఎకరాల భూమి వస్తుందని అన్నారు. రేవంత్ కు పాలన చేతకాక తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఎగవేతల రేవంత్ గా మారారని హరీష్ రావు విమర్శించారు. ఓడగొడుతున్నాము, ఎరువు బస్తాలు ఇస్తలేవు గనుక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము. అదే విధంగా రైతులకు పంటల బీమా ఇస్తా అని మోసం చేసినావు గనుక నేను ఓడగొడుతున్నాము. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు గనుక నిన్ను ఓడగొడుతున్నాము. ఇవన్నీ విషయాలు మనం రైతులకు అర్థమైతే చెప్తాం. అరే విత్తనాలు దొరకలే కాదే, మొన్న ఏమంటే పచ్చి రొట్టె విత్తనాలు జనము జీలుగు దొరికిందా? మనమేమో తీసుకపోండి ఎయ్యిండ్రి అని ఎంబడబడ్డారు మీ కోఆపరేటివ్ చైర్మన్ పల్లెలు. సంచులు తెచ్చి నెల ముందు స్టాక్ పెట్టాం మనం. ఇప్పుడు అరే పచ్చి రొట్టె విత్తనాలు కావాలంటే ధర పెంచిండ్రు, విత్తనం దొరకదు. ఇంత శాతగాని కాంగ్రెస్ విత్తనాలు సరఫరా చేయలేరు, ఎరువులియే శాత కాదు,
పంటల బీమాని మోసం చేస్తుంది, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిరి, రైతు బీమాకు 6 నెలలు పైసలు గట్టక అట్లాగం పట్టిత్తిరి, నీళ్లు ఇవ్వమంటే నీళ్లు ఇయ్యే శాత కాదు, కరెంటు చూస్తే మోటార్లు కాలుతున్నాయి, గంటకు ట్రిప్ అవుతున్నది. ఏం చేసిండు రైతులకు మీరు ఒక్కసారి ఆలోచించారు. మనం ఉండగా ఎన్ని గోడౌన్లు కట్టి, ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టలే, ఎరువులు తెచ్చి స్టాక్ పెట్టలే. మరి ఇలా రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నేను అడుగుతున్నా. రైతు బంధు ఎగ్గొట్టినందుక, పంటల బీమా ఎగ్గొట్టినందుక, రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక, జనుము జీలుగు విత్తనాలు ఇవ్వ చేతగానందుక, ఎరువులు అందించినందుక, నీళ్లు ఇవ్వనందుక, మోటార్లు కాలినందుక ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు అని నేను అడుగుతా ఉన్నా. ఇది మీరు చర్చ పెట్టాలి దయచేసి. రైతులు కలిసినాక ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒకటే రంగారెడ్డి జిల్లాలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ భాగోతం బయటపడింది. జిల్లేట్ చౌదరిగూడలో ఫేక్ డాక్టర్ గుట్టురట్టయింది. మగపిల్లలను పుట్టిస్తానంటూ మోసం చేశాడు ఓ ప్రబుద్ధుడు. బిహెచ్ఎంఎస్ చదివి దర్జాగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. శ్రీలక్ష్మి ప్రసన్న క్లినిక్ ముసుగులో దందా నడుస్తోంది. చదివింది హోమియోపతి, చేస్తుంది అలోపతి. పిల్లలు లేని దంపతులే శివలింగం టార్గెట్. ఇంత జరుగుతున్నా జిల్లా వైద్యాధికారులు తమకేం పట్టినట్లుగానే చోద్యం చూస్తున్నారు. ఒకవైపు వైద్యం వికటించి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు వచ్చిరాని వైద్యంతో పిల్లలు లేని దంపతులను టార్గెట్ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు ఫేక్ డాక్టర్ శివలింగం. ఫస్ట్ రికార్డ్స్ చూద్దామని ఉన్నాయి కదా వాళ్ళు ఆ రికార్డ్స్ ఉంటే వాట్సాప్ చేయమని చూద్దాం ఏం ప్రాబ్లం. అది స్కానింగ్ నొప్పి ఉంటేనే చేపియండి, నొప్పి లేకపోతే డేట్ అయిపోయినాక నెక్స్ట్ డే తెల్లారి చేపించుకోవాలి. అట్లా చేపించుకోవాలి. నొప్పి లేకపోతే ఏమదు, నొప్పి తక్కువ అయిపోతుంది టాబ్లెట్ వేసుకుంటే ఇట్లా డేట్ వచ్చినాక తెల్లారి చేపించుకోవాలి. అది కూడా నొప్పి ఉంటే మీకు కూడా తెలిసిందే ఉంటుంది. చాలా కాలంగా సంతానం లేని వెంకటేష్ ఫ్యామిలీ పిల్లల కోసం శివలింగంను ఆశ్రయించింది. జిలేట్ చౌదరిగూడలో ఉన్న లక్ష్మీ ప్రసన్న క్లినిక్ లో చికిత్స తీసుకునేందుకు దంపతులిద్దరూ అక్కడికి వెళ్లారు. శివలింగంను కలవగా ఖచ్చితంగా పిల్లలు అవుతారు, నా ట్రీట్మెంట్ గురించి చాలా మందికి తెలుసు, కాకపోతే కొంచెం కాస్ట్లీ అని చెప్పుకోవచ్చాడు. సంతానం కోసం ఆశతో ఆ దంపతులు అంగీకరించారు. అన్ని మెడికల్ టెస్టులను తనకు సంబంధించిన డయాగ్నోసిస్ సెంటర్లలో చేయించాడు శివలింగం. ఆ రిపోర్ట్లను చూసి అంతా ఓకే, మీకు పిల్లలు కావాలంటే 30,000కు పైగా ఫీజు ఉంటుందని అన్నారు. అడ్వాన్స్ 15,000 రూపాయలు ఇవ్వాలని కోరాడు. డెలివరీ అయ్యేంత వరకు తన దగ్గరే చూపించుకోవాలని అన్నారు. బాధితులు శివలింగం మాటలను నమ్మారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. శివలింగానికి డబ్బులు అప్పగించారు. ఆయన క్వాలిఫైడ్ డాక్టర్ కాదని తేలడంతో అవాక్కయ్యారు. దీంతో మీడియాను ఆశ్రయించారు. నా పేరు వెంకటేష్. నేను ఈ చౌదరిగూడలో ఉన్న లక్ష్మీ ప్రసన్న క్లినిక్ డాక్టర్ శివలింగం బిహెచ్ఎంఎస్ దగ్గరికి పిల్లల కోసమని చూపించుకోనికి వెళ్ళడం జరిగింది. ఆయన టెస్టుల కోసమని స్కానింగ్ల కోసమని షాద్నగర్ పంపించాడు. షాద్నగర్ వెళ్ళి టెస్టులు స్కానింగ్లు తీసుకొని మళ్ళీ నేను చౌదరిగూడ వచ్చి ఆ డాక్టర్ గారికి రిపోర్ట్లు చూపించాను. చూపించిన తర్వాత మెడిసిన్ రాసిండు. మెడిసిన్ రాసిన తర్వాత మెడిసిన్ కూడా తీసుకున్నా, అమౌంట్ పే చేసి. అప్పుడు నాకు డాక్టర్ ఫీజు 30,000 ఉంటుంది, నీకు మీ తమ్మునికి ఇద్దరికి చూసుకుంటున్నారు కాబట్టి ఇద్దరు కలిసి 60,000 పే చేయాలి. ఇప్పుడు మీరు సక్సెస్ అయినాక కూడా మంచి కన్సీవ్ అయిన తర్వాత కూడా నా దగ్గరికి వస్తారు కాబట్టి మీకు డబ్బులు వీలైనప్పుడు ఏంటంట అని చెప్పిండు. చెప్తే నేను మాకు ఇప్పుడు చెప్తే ఎట్లా సార్, మరి ఫీజు మీద ఇంత ఉంటుంది అని మాకు ముందు చెప్పలేరు,
ఎందుకు ఇంత ఫీజు తీసుకుంటుండ్రు అసలు మీరు ఏమి ఇక్కడ స్కానింగ్లు ఏం లేదు, టెస్ట్ ఏమీ లేదు కదా, దేనికోసము అని అడిగిన నేను. అడిగిన తర్వాత లేదు ఫీజు ఇంత తీసుకుంటాము, మీరు కావాలిస్తే వేరే వాళ్ళని కూడా అడిగి, ఇక్కడ వేరే వాళ్ళు వస్తారు కదా వాళ్ళని కూడా అడిగి తెలుసుకొని ఇవ్వండి అని చెప్పింది నాకు. చెప్పిన తర్వాత మొత్తం నా డబ్బులు అడ్జస్ట్ అయితలేవు అని చెప్పిన నేను. 15,000 ముందు అడితేనే నాకు మెడిసిన్ స్టార్ట్ చేస్తా అని చెప్పిండు. మెడిసిన్ దేనికోసం? మెడిసిన్ పిల్లల కోసం అని ఇచ్చిండు మెడిసిన్. ఓకే. అవి మెడిసిన్ కూడా అన్ని టెస్టులు రాకముందే మెడిసిన్ రాసిండు. మరి కొన్ని టెస్టులు రిపోర్ట్లే రాలేవు, మొత్తం రిపోర్ట్లు వచ్చిన తర్వాత కూడా మెడిసిన్ రాయలేడు. అంటే జనరల్గా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సేమ్ మెడిసిన్ రాస్తున్నాడు సార్. నాకు అది డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఇక్కడ చూపించుకోవడం కరెక్ట్ కాదు, ఈయన ఫీజు కూడా ఎక్కువ తీసుకుంటున్నాడు, అసలు ఎంత ఫీజు తీసుకోవద్దు, అసలు దేనికోసం తీసుకుంటున్నాడు అని నెక్స్ట్ డే వెళ్ళినా. రక్త పరీక్షల బ్లడ్ తక్కువ ఉన్నదని గ్లూకోజులు పెట్టి ఇంజక్షన్లు ఇవ్వాలి, మళ్ళా 12,224 అయితే ఇద్దరికి రేపు రండి అని చెప్పిండు. నెక్స్ట్ డే వెళ్ళి నేను సార్ నాకు వీలైతే లేదు అమౌంట్, ఇంత డబ్బు మీరు వేస్ట్గా తీసుకుంటున్నారు, నేనేం చూపించుకోను, నాకు నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాడా అని చెప్పిన. శివలింగం BHMS చేశాడట, అది కూడా కర్ణాటకలోని ఏదో యూనివర్సిటీ నుంచి. ఫేక్ సర్టిఫికేట్లతో ఎలాంటి అనుభవం లేకున్నా ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అడ్డదారిలో వైట్ కోట్ వేసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఇదే విషయంపై శివలింగాన్ని ప్రశ్నించింది రాజ్ న్యూస్. అయితే ఆయన తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. తన దగ్గరికి వచ్చిన చాలా మందికి పిల్లలు పుట్టారని కనుక్కోండని చెప్పాడు. కానీ అసలు సర్టిఫికేట్లు లేకుండా వైద్యం ఎలా చేస్తున్నాడో మాత్రం చెప్పలేదు. ప్రశ్నిస్తే నీళ్లు నములుతున్నాడు. శివలింగంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చి రాని వైద్యంతో అమాయక ప్రజల ప్రాణాలను తీస్తున్న మున్నాభాయ్ MBBS డాక్టర్లపై విద్యాశాఖ కొరడా చుడిపించాలి, లేదంటే అమాయకులు మోసపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు గైనిక్ మరి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి చూడకూడదు కదా, మీకు తెలియదు ఆ విషయం? అది అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది సార్ మాకు. టెస్టులు ఆయననే రాసిండా చేయించుకోమని? ఆయననే రాసిండు. ఎక్కడికి పంపించండి టెస్టులకు? షాద్నగర్ పంపించింది సార్. ఏ ఎండ్లకు వెళ్ళినారు షాద్నగర్? డయాగ్నోస్టిక్ అది షాద్నగర్ స్కానింగ్ సెంటర్, అక్కడ వెళ్ళి తీసుకొని వచ్చినాం మేము. తీరా మాకు ముందు ఇన్ఫర్మేషన్ డాక్టర్ ఫీజు ఇంత అని చెప్పకుండా అనవసరంగా అది ఎందుకు చెప్పలేరు సార్ అని నెక్స్ట్ డే పోయి అడిగిన తర్వాత మాకు ముందే డబ్బా కొట్టుకుంటాం మాయమే, ముందు ఫీజు చెప్తాం మాయమే అంటున్నాడు. అసలు ముందు తెలిస్తే మాకు డబ్బులు అడ్జస్ట్ అయితాయా కావాలి, మేము చూసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా సార్, మరి మీరు ముందు ఎందుకు చెప్పలేరు అంటే సరే ఇక్కడ ఇట్లనే ఉంటుంది అని చెప్పిండు. సరే మరి మాకు మీరు ముందు చెప్పకపోవడం వల్ల మాకు లాస్ట్ అయింది, 11,000 లాస్ అయింది కదా, మరి ఆ ఫీజు ఎవరినంటే స్కానింగ్ సెంటర్కి పోయి వాళ్ళని అడుగుకోవటని అన్నాడు. మీరు తప్పు చేస్తే వాళ్ళని ఎట్లా అడుగుతాం సార్ అని నేను అడిగినా. లేదు వాళ్ళు ఏమన్నా ఇస్తారేమో, పోయి అక్కడ పోయి అడుగు, నేను ఇయ్యనంట అని చెప్పిండు. ఇప్పుడు మీరు అంటే పిల్లలు లేనందుకు పిల్లల కోసమే ఆయన దగ్గరకు వచ్చారా? అవును. ఎవరు చెప్తే వచ్చారు? వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తే వచ్చిన. ఆయన దగ్గరికి ఇట్లా మస్తు మంది వస్తారా? మస్తు మంది వస్తారు. మా మామను కూడా పంపించిన నేను తెలుసుకొని రమ్మని. ఆయనకు వచ్చి టెస్టులు స్కానింగ్లు తీసిన తర్వాతనే చెప్తాము ఏదైనా. ఇట్లా ముందు 30,000 ఫీజు ఉంటుంది అనే విషయం కూడా ఆయనకి చెప్పలేరంట. ఈ 10,000 అట్లా స్కానింగ్లకు అయితే అన్న విషయం మాత్రమే చెప్పిరంట. అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తుండు, మా దగ్గర మీరు చూపించుకుంటే పిల్లలు పుడతారు అని చెప్తున్నా. మంచిగా అయితే చాలా మందికి మంచిగా అయింది అనేది చెప్తుండు. మాకు ఆయన విధానం చూసిన తర్వాత మాకు డౌట్ వచ్చి మేము వెళ్ళిపోవద్దు అనుకున్నాము. ఆయన చెప్పకుండా తెలియని జనాల తన డబ్బులు వేస్ట్గా ఫీజు ఎక్కువ వసూలు చేస్తున్నాడు. అదొకటి ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు సార్. అది ఇప్పుడు 10,000 లాస్ అయిన తర్వాత ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోవాలని HMS ఉన్నారు సార్. ఓకే. ఆయన ఇప్పుడు గైనిక్ మరి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చూడకూడదు కదా, మీకు తెలియదు ఆ విషయం? అది అక్కడ తెలిసిందే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి సక్సెస్ కాలేదు అని అంటే వాళ్ళు 1 month 2 months వచ్చి కూడా బంద్ కావచ్చు. అంతే కదా సార్, చెప్పలేం కదా మనం. కంటిన్యూ అయితే రాలేకుంటుందంటే అలిగేషన్ పెట్టడం లోపల డ్యామేజ్ అవుతుంది. అది వాళ్ళ పేషెంట్ల వాళ్ళ ఇష్టం, కానీ మనం చేసిన అయితే మనం చేస్తాం కదా సార్. తర్వాత సక్సెస్ రేట్ అంటే భగవంతు చేతులు ఉంటుంది, మనం కూడా చేసే ప్రయత్నం చేస్తాం, అంతేనే కదా సార్. ఇప్పుడు IVF కూడా చేస్తున్నాం అని అంటున్నారు మేడం వాళ్ళు. అది కూడా సక్సెస్ కూడా అయ్యే వాళ్ళకే అవుతుంది కదా సార్. మీరు ఇదే అంటున్నారు, ఇంకా మనం అంత IVF చేసినా కానీ కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉంది. హలో
దాన్ని బట్టి నేను ఒక 30,000 తీసుకుంటామండి. అయితే కూడా 20,000 కూడా ఎక్స్పెక్ట్ చేసి ఫస్టే కాదు, ఒక 10,000 ఫస్ట్ తీసుకుంటాము. ఈ రోజు అంటే ఇవ్వలేదు సార్. నెక్స్ట్ టైంకి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని అడగండి. పేషెంట్ అని అడిగి అనుకోండి, నన్ను కాదు. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటాము. పేషెంట్ అని అడగండి, సార్ ఇది ఫీజు 10,000 తీసుకొని వాళ్ళ కన్సీవ్ అయినాక మళ్ళీ 10 తీసుకుంటారు. విశాఖలో ప్రభుత్వ ఉద్యోగికి పోస్టింగ్ ఇవ్వకుండా అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. రాజకీయ ఒత్తిడితో తన పోస్టింగ్ నిలిపివేస్తున్నారని సాధన అనే ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసింది. గత 5 ఏళ్లుగా సచివాలయంలో కార్యకలాపాలు నిర్వహించినట్లు సాధన తెలిపారు. ప్రస్తుతం ట్రాన్స్ఫర్ పేరిట మార్చి పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సాధనతో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. పట్టణంలో కలెక్టరేట్ పరిధిలో అయితే ఈరోజు ఒక వింత అయిన పూర్తిగా ఒక కంప్లైంట్ అయితే రావడం జరిగింది. సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ గతంలో ఏర్పడిన యొక్క సచివాలయ సిబ్బందికి అయితే ప్రస్తుతం అయితే ఉండాలా పోవాలా అని అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. దీని అనంతరం ముఖ్యంగా అయితే పొగపెట్టి బయటకు పొమ్మని లేక ఇంట్లో ఉండమని లేని పరిస్థితి నెలకొంటుంది. దానికి సంబంధించి అయితే ఒక చోట పోస్టింగ్ ఇచ్చి ఆ పోస్టింగ్లో వాళ్ళ యొక్క పోస్ట్కి వెళ్ళే పరిస్థితి కూడా లేకపోవడంతో అయితే తీవ్ర ఆవేదన చెందుతూ ప్రస్తుతం కలెక్టరేట్లో అయితే ఫిర్యాదు చేయడానికి అయితే చేరుకోవడం జరిగింది. ఆ పూర్తి సమాచారం అయితే వాళ్ళని అడిగితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అని చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు సచివాలయంలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఆ సచివాలయంలో ఇప్పుడు ఏం జరిగింది? అసలు సమస్య ఏమైంది? 2019లో మా మిస్సెస్ అక్కడ పాయకరపేట సచివాలయం 2లో జాయిన్ అయ్యారండి. ఆ తర్వాత 5 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరికీ మొన్న ట్రాన్స్ఫర్లో భాగంగా కౌన్సిలింగ్కి విశాఖపట్నం వ్యవసాయ అధికారి వద్ద వారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్లో పాల్గొని తన ర్యాంక్ ప్రకారంగా తనకి నాతవరం మండలం ఎంబీపట్నం కేటాయించడం జరిగింది. అయితే రిలీవ్ ఆర్డర్స్ తీసుకొని జాయిన్ అవ్వడానికి వెళ్తే అక్కడ ఎంపీడీఓ గారు రాజకీయ ఒత్తిడి వలన ఈ రోజు వరకు కూడా జాయిన్ చేసుకోలేదు. ఈ రోజుకి 5వ రోజు. మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చి ఆయన దృష్టిలో ఈ విషయాన్ని పెట్టడానికి అని చెప్పి నేను ఈరోజు వైజాగ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. కలెక్టర్ గారు దీనిపై తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పిస్తానని కోరుతున్నామండి. ప్రధానంగా మీ యొక్క డిమాండ్ ఏంటి? అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది అనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుందంట? అంటే నేను అక్కడ కోటనందూరు మండలంలో వైసీపీ తరఫున కోటనందూరు మండల పార్టీ అధ్యక్షుడిగా నేను అక్కడ ప్రస్తుతం పార్టీలో విధులు నిర్వహిస్తున్నాను. కారణాలు ఏవైతే కానీ ఆవిడకైతే సర్వీస్లో రిమార్క్స్ కానీ ఏ విధమైన ప్రాబ్లం అయితే లేదు. నేను వైసీపీలో పనిచేస్తున్నానన్న ఒకే ఒక్క కారణంతో ఆవిడని జాయినింగ్ చేసుకోకుండా అక్కడ ఆపడం జరిగింది. ఎంతకంటే కారణాలు అయితే ఏమీ లేవు. ఇది ఇక్కడున్న పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో ఒక పార్టీలో మేము పనిచేస్తున్నామనే కారణంగా పార్టీలో ఉండడం ఒకే ఒక విధానంతో అయితే మా యొక్క పోస్టింగ్ని నిలుపుదల చేశారు. ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు అయితే చర్యలు తీసుకొని పార్టీలకు అతీతంగా పనిచేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికైనా మా యొక్క పోస్టింగ్ని అయితే ముందుకు తీసుకురావాలనే విషయాన్ని అయితే మాకు పోస్టింగ్ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ ఒత్తిళ్లకైతే అధికారులు తలగొద్దని అయితే ఇక్కడ కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజన్. ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత వెంటాడుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే అన్నదాతకు కష్టాలు మొదలయ్యాయి. సకాలంలో వరుడు కరుణించినా వ్యవసాయానికి అవసరమైన ఎరువులు అందుబాటులో లేక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని రైతులు ఆందోళన చెందొద్దునని స్వయంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ప్రకటించినా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. తెల్లవారి లేచింది మొదలు ఎరువుల కోసం పడిగాపులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టాలు ఏం చెప్తాం? రైతుల కష్టాలు ఎలా ఉంటాయంటే చెప్పుకోవడానికి రైతే రాజు అంటారు, కానీ మా రైతుల కష్టాలు చెప్పుకోవడానికి చాలా వర్ణితం ఎన్నో రకాలుగా ఉంటది. మా రైతులు ఈ మధ్య కాలంలో ఈ విత్తనాలు నార్లు అన్ని వేసి ఏదో పంట బాగా పడుతుంది అనేసరికి ఈ నార్ల కోసం మేము సరిగ్గా ఈ నీరు కట్ట అందించుకొని ఏదో రకంగా బతుకుతాం అనేసరికి అన్నిటికి అన్ని ఉన్న అల్లు నోట్లో ఏదో శనున్నట్టు మాకు ప్రభుత్వం ఈ రైతులు మా రైతులకి ఎరువులు ఎట్టి పరిస్థితుల్లో సకాలంలో అందించలేకపోతున్నారు. మాకు ఎరువులు లేకపోవడం వల్ల మేము ఎరువులు చల్లలేకపోవడం వల్ల మాకు పంట
ఈ ఆకులు ఇవన్నీ ఎదుగుదలకి సకాలంలో ఉండట్లేదు. కనీసం ఈ యూరియా కూడా అందుబాటులో సకాలంలో అంది బాగుంటది అనుకుంటున్నాం. కానీ అంతా బ్లాక్ చేసి మాఫియా అయిపోయి మాకు రైతులకి డైరెక్ట్ గా ఎటువంటి యూరియాలు సక్రంగా అందట్లేదు. గవర్నమెంట్ కొద్దిగా కలుగు చేసుకుని మాకు ఈ యూరియా ఈ ఎరువులన్నీ సకాలంలో అందిస్తే కొద్దిగా పంట పండించి రైతులు సుఖాంతంగా ఉంటారని మేము కోరుకుంటున్నాము. అదే విధంగా సకాలంలో రైతులకి పంటల దిగుమతులు కూడా సరిగ్గా వస్తాయి. ఆ పంటల దిగుమతులు వస్తే పంట కూడా కొద్దిగా బాగా వస్తుందని మేము ఆశిస్తున్నాము. అందుకు మా రైతుల తరపు నుండి మా రైతుల గారు నేను కోరుకున్నది ఏంటంటే సకాలంలో రైతులకి ఎరువులు అందుబాటులో కొరత లేకుండా చూసి మాకు ఊరియా దొరకకుండా వారం 10 రోజులు అవుతుంది. అటువంటి రాజం తిరుగుతున్నాం కానీ ఎక్కడ చెక్కలేదు. ఆకులు ఎండిపోతున్నాయి. ఆకులకి వేసుకుందామని కూడా లేదు. ఇప్పుడు అమ్మ అవుతుంది. మళ్ళా వాటిలో కలుపు మంది వేసుకున్నా లేదండి. చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు మట్టుగా. విజయనగరం జిల్లా అండి మాది, సంతకవిటి మండలము, తారాడు గ్రామము. మాకు ఆకులకి ఎరువు వేయడానికి కూడా ఊరియా దొరకడం లేదు. ఊరియా అయితే లారీలతో వెళ్ళడం అయితే జరిగింది, కానీ గొడాలంతా సౌకర్యాలు స్టాక్ వేసుకొని ఇవ్వడం లేదు. అన్ని ఏరియాల్లో తిరిగినా ఎరువు మాకు దొరకడం లేదు. అసలు ఊరియా ఇవ్వడం లేదు. ఒకవేళ ఊరియా ఒక కట్టు ఉన్నాయి, దానికి ఏదో ఒకటి గడ్డో గోబో మాకు ఎరువుల కోసం గొప్ప డిమాండ్గా ఉంది. ఇక్కడ మాకు దొరకటం లేదు. ఇప్పటికి వారం 10 రోజులు బట్టి తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఊరియా రాలేదు, మరి డిఏపి రాలేదు, సూపర్ రాలేదు, హాస్పిటల్ రాలేదని అంటున్నారు. డీలర్లు ఎవరు కూడాను మాకు సహకరించడం లేదు. పాలకొండలో ఏ గొడవకి వెళ్ళి సరుకు రాలేదని అంటున్నారు. ఎరువులు గొప్ప డిమాండ్గా ఉన్నా సార్. నా పేరు కిమ్మిడి రామ్మూర్తి, రైతు సంఘం. హలో, నా పేరు కిమ్మిడి రామ్మూర్తి. ఎరువుల విషయం ఈ సీజన్కి ఎరువులు మాకు ఇంకా రాలేదు. ఎరువులు యూరియా వచ్చిందంటారు, అది ఇవ్వలేదు. డిఏపి రాలేదంటారు. మేము ఎదలు ఎక్కువ జల్లాము. ఎదలోకి ముందే గుండెయ్యాలి, యూరియా వేయాలి, డిఏపి వేయాలి. కానీ డిఏపి లేదు. మరి ఇలాగైతే వ్యవసాయం చేయడం అనవసరం అవుతుంది డిఏపి లేకపోవడం వల్ల. డిఏపి రైతుకి ఇప్పుడు అవసరమైంది డిఏపియే. డిఏపి ఊళ్ళో పాల్కొండలో లేదు, ఎక్కడ రాలేదని అంటారు. డిఏపి అవసరం ఎక్కువ ఉంది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు మాట్లాడే భాషపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భాష వ్యవహారం పూర్తిగా దిగజారిందని, ప్రతి నాయకుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నాయకులు మాట్లాడే భాష వింటున్న ప్రజలు చేదరించుకుంటున్నారని, ఇప్పటికైనా నాయకులు భాష మార్చుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉచిత పథకాలు రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని అన్నారు. ఉచితాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారుల అవినీతి పెరిగిపోయిందని అన్నారు. ఎన్నికల ఖర్చుల నియంత్రణ లేకపోవడమే ఈ అవినీతి పెరుగుదలకు ప్రధాన కారణమని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు కానీ ఏఎంఆర్ ప్రాజెక్టు కానీ సాగునీరు విడుదల చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జూలై ఆఖరు ప్రాంతంలో నీళ్లు విడుదల చేసే సందర్భం ఉండేది. ఈసారి ఒక 10 రోజుల ముందుగానే నీళ్లు విడుదల చేయడం, శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రావడం, నాగార్జున సాగర్లో కూడా 252 టీఎంసీల పైన ఉండడం, ఇదంతా కూడా రైతులకు శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో రాజకీయ నాయకులు వాడేటువంటి భాష చాలా ఘోరంగా ఉంది. అద్దం తప్పి భవిష్యత్ తరాలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నామో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే రాజకీయ నాయకులు అంటే ప్రజలు ఒక ఈసడింపు ధోరణి ఉంది. దాన్ని ఇంకా పెంచేటువంటి పద్ధతుల్లో మరి వ్యవహరించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. దురదృష్టం ఏంటంటే మాది పెద్దల సభలో గౌరవ సభ్యులు హుందాగా ప్రవర్తించాల్సినటువంటి బాధ్యత, కానీ దానికి భిన్నంగా ప్రవర్తించడం అనేది నా మనసుకు బాధ కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచితాల మీద కూడా నియంత్రణ తీసుకురావాల్సినటువంటి అవసరం. ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం
ఎన్నికలు గెలిపే ప్రధాన ధ్యేయంగా ఈ ఉచితాలను ఇవ్వడం వల్ల కూడా రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమవుతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికే చాలా స్పష్టంగా